కరోనా కేసులు 3000 దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి శనివారం నాటికి 3395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 689 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. దయచేసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. ముఖ్యంగా చిన్న పిల్లలు అలాగే వాళ్ళు గుంపులుగా ఉండేటువంటి చోటుకు వెళ్ళకపోవడమే మంచిది కావచ్చు. ప్రతిరోజు కూడా కేసులు వందల సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. 3000 నుంచి 4000 దగ్గరికి ఆ కేసులు కూడా వచ్చినటువంటిది కనబడతా ఉంది. కాబట్టి దయచేసి మనం అందరూ కూడా దాని పట్ల ఖచ్చితంగా మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక 685 కేసులు 24 గంటల్లోనే నమోదైనటువంటి ఒక వార్త అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి దీనిపైన మళ్ళా చాలా డిస్కషన్ అవుతా ఉన్నది. లాక్డౌన్ ఏమైనా విధించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ఏం జరగబోతా ఉన్నది అనేది చాలామంది కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. దేశంలో మొత్తం 3395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఒకరు చొప్పున 4 చనిపోయారని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 26కు చేరిందని పేర్కొన్నారు. 1435 మంది చికిత్స తర్వాత కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు చెప్పారు. కేరళ, ఢిల్లీ, గుజరాత్, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, కేరళలో 1336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, బెంగాల్లో 205, యూపీలో 117 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. కాగా యాక్టివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర వైద్య ఆయుష్ శాఖ దృష్టి పెట్టింది. దేశంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని ఆ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ యాదవ్ తెలిపారు. కేంద్ర వైద్య శాఖ, ఆయుష్ శాఖ అలర్ట్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తున్నాం. హాస్పిటల్స్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర సౌకర్యాల గురించి అడిగి అధికారులను తెలుసుకుంటున్నాం. మన హెల్త్ సిస్టమ్ను అన్ని రకాల సౌకర్యాలతో ఆధునీకరించాం అని ప్రతాప్ రాజ్ యాదవ్ తెలిపారు. జలుబు, జ్వరం ఉంటే పిల్లలను బడులకు పంపొద్దట. పిల్లలకు జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వారిని బడులకు పంపొద్దని పేరెంట్స్కు కర్ణాటక ప్రభుత్వం అడ్వైజర్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్యుల నుంచి పూర్తిగా రికవర్ అయిన తర్వాతే ఇప్పుడు ఏమంటా ఉన్నారు, పిల్లలకు నుంచి వచ్చిందన్నట్టు. ఇప్పుడు ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి ఏమని, పిల్లలు బడికి పోవద్దు. పిల్లలు దేనికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ జలుబు ఆ దగ్గు ఉందనుకో, జలుబు దగ్గు కనుక ఉన్నట్టు అయితే ఉంటే మీరు పోకుండి జ్వరం గిట్లా వచ్చినట్టు అయితే ఉంటే, ఎందుకంటే బడిలో ఎక్కువ మంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, అది చేరేటువంటి దానివల్ల వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 3000 ఇప్పటికే దాటింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. మరి ఏ విధమైనటువంటి ఆ పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా చూడాలి. ఇంకో ఏది వేగంగా వ్యాపిస్తున్నటువంటి JN.2 NB 1.8.1 వేరియంట్లట. ప్రజల్లో ఆందోళన చెందుతుందంటే ఎవరైనా ఆందోళన చెందుతూనే ఉంటారు. ఎందుకంటే అది కరోనా చేసినటువంటి మామూలుగా ప్రజలను ఇబ్బంది పెట్టలే కదా. కేసులు పెరగడానికి ఏం కారణం అంటే భారత్లో కరోనా వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో దాదాపుగా ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకున్నవారే. అయినా కరోనా కేసులు పెరగడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ మనల్ని కొంతకాలమే కాపాడుతుందని, ఆ తర్వాత నెమ్మదిగా వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. మనం ఏదైతే మనం సూదులు వేసుకున్నాం కదా, బూస్టర్ డోసు 1వ 2వ వేసుకున్నాం కదా, అప్పుడు ఈ డోసులతో మనం కరోనా సూది వేసుకున్నాం కాబట్టి కరోనా వైరస్ మన శరీరంలోకి చేరదంటే ఖచ్చితంగా చేరుతుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఆ పవర్ చూపెడుతుంది. దాని తర్వాత ఆ సంబంధించిన సామర్థ్యం కూడా తగ్గి కరోనా వచ్చినటువంటి వ్యక్తి డోసులు వేసుకున్నా మళ్ళీ కరోనా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనివల్ల కరోనా మళ్ళీ మనపై దాడి చేసే అవకాశం ఉంది. అలాగే వయసు మళ్ళిన వారిలో సాధారణంగానే రోగనిరోధక శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో వ్యాక్సిన్ ప్రభావం కూడా త్వరగా తగ్గిపోతుంది. దీంతో కరోనా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొత్త వేరియంట్ల వ్యాక్సిన్ కూడా కొంతవరకు తప్పించుకుంటున్నాయి. ఇక వ్యాక్సిన్ తీసుకునే వారిలో మరింత వేగంగా వ్యాపించడంలో ఆశ్చర్యం ఏముందనేది నిపుణుల వాదన. ఈ కారణాల వల్లనే కరోనా కేసులు వేగంగా పెరుగుతుండొచ్చని వారు చెబుతా ఉన్నారు. ఇది కొత్త వేరియంట్ కాబట్టి అది దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందట. అవసరమైతే కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తారట మళ్ళీ ICMR. అప్పుడే
ఈ కొత్త వ్యాక్సిన్ వచ్చింది అని చెప్పేసి స్టార్టింగ్లో కరోనా రాకుండా ఉండాలని చెప్పేసి కొన్ని వ్యాక్సిన్లు రిలీజ్ చేసిండ్రు. అవి మనాసంటలు పేదలకు దొరకలేదు అనుకో, లక్షలు వసూలు చేసిండ్రు అప్పుడు. ఎందుకంటే మరి ప్రాణం కదా కావాల్సింది, ప్రాణం ముఖ్యం కాబట్టి ఎన్ని లక్షలైనా మంచిదే. ఆ భూములు ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్ముకున్నారు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, ఆ ఇంజక్షన్లు నేర్పించుకున్నారు. కరోనా కేసులు రిపోర్టు కావడం ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్ బహాల్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్నందున ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించే సామర్థ్యం కేంద్రానికి ఉన్నదని తెలిపారు. టీకా తయారీ వేదికలు మనకున్నాయని, ఇదివరకే ఉన్న టీకాలు కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నదా లేదా అని పరీక్షిస్తారు. ఒకవేళ ఈ టీకాలు ప్రభావవంతంగా పనిచేయకపోతే భవిష్యత్ వేరియంట్లను ఎదుర్కొనే సత్తాలో మరి కొత్త టీకాలను కూడా తయారు చేయగలమని వివరించారు. ఏది ఈ టీకాలు పనిచేయేదిగా కోవిడ్కి ఉన్నటువంటి మొన్న ఉన్నాయి కదా, మొన్న అది కోవాక్సిన్ మిగతా సంబంధించిన కొన్ని తయారు చేసింది కదా టీకాలకు సంబంధించినవి, మందు కరోనా మందు అని, అవి పని చేయకపోతే ఇంకా మళ్ళీ కొత్త మందును తయారు చేస్తారట. ముందు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలు మాస్కులు ధరించడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. మరీ బిజీగా ఉండే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు అవాయిడ్ చేయడం, సాధ్యమైనన్ని సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, తరచు తాకే మొబైల్స్ కీబోర్డుల వంటి వస్తువులను శానిటైజ్ చేసుకోవడం, పనిచేసే ప్రాంతాల్లో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవడం మంచిదని సూచనలు చేస్తూ ఉన్నారు. బూస్టర్ డోసు మంచిదేనా? ఇప్పటికే ప్రైమరీ డోసు వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు చూసి బూస్టర్ డోసు తీసుకుంటే మంచిదా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన వారంతా బూస్టర్ డోసులు తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఖచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలంటున్నారు. వారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి బూస్టర్ డోసు తీసుకుంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో రేపో మాపో లాక్డౌన్ అన్నట్లుగా ప్రచారం సాగుతున్నది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. లాక్డౌన్ గిక్డౌన్ ఏమీ లేదట, కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తా ఉన్నారు. అవసరమైతే ఉంటే కొత్త మందులు కూడా మేము తయారు చేస్తాం, మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక పక్కన చెప్తాను. గతంలో కూడా సర్కార్ అదే పని చేసింది. మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, మనకు సరిపడా మందులు ఉన్నాయి, కథ ఉన్నది అంతా ఉన్నదని చెప్పేసి సర్కార్ చెప్తే, ఏది కేంద్ర సర్కార్ చెప్తే రాష్ట్ర సర్కార్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ఏం చెప్పిండు, మన దగ్గరికి వస్తా, అది మన దగ్గర ఎంత వేడి ఎక్కువ ఉంది అనుకుంటే మన దగ్గరకు వచ్చేటువంటి సాహసం చేస్తా, అది కరోనా పురుగు రావాలంటే ఒక డోలో వేసుకుంటే అయిపోయా అని చెప్పేసి అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి కేసీఆర్కి వచ్చింది. మళ్ళీ ఆయన అన్న తర్వాత వారానికే మూతికి గుడ్డ కట్టుకొని వచ్చిండు అసెంబ్లీకి. అటువంటి పరిస్థితి ఎవరిని కూడా కరోనా ఈ మందోడా మనోడా ఈ మన తన అన్నటువంటి భేదాలు ఎవరికి ఉండేవి. అన్నకు వచ్చాడు, తమ్ముడికి వచ్చాడు, ఎవరికైనా వస్తుంది. కాబట్టి కరోనా పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.